ఈరోజు సిద్దిపేటలో ఉన్నటువంటి శ్రీ చైతన్య కార్పొరేట్ స్కూల్లో విద్యార్థులు 9వ తరగతి పూర్తి కాకముందుకే 10వ తరగతికి సంబంధించినటువంటి సిలబస్తో ఎగ్జామ్ పెడతా ఉన్నారు. మరి 9వ తరగతి చదివినటువంటి విద్యార్థులందరూ కూడా ఈ 2 ఎగ్జామ్లు రాసేసరికి వాళ్ళు మానసిక ఒత్తిడికి గురయ్యి మాకు కంప్లీట్ చేస్తున్నటువంటి సందర్భం ఉంది. దీనికి ఎందుకు జరుగుతుంది ఇట్లా అని చెప్పేసి అడగడానికి వచ్చినటువంటి మాకు ఆ రూమ్ని లాక్ వేసుకున్నారు. అదేవిధంగా డిఓ గారికి ఎంఈఓ గారికి ఇన్ఫర్మేషన్ చేస్తే ఇగోస్తాం అని చెప్పేసి జాప్యం చేస్తుంది తప్పించి విద్యార్థులకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఈరోజు కార్పొరేట్ స్కూళ్ళకి కార్పొరేట్ కళాశాలకి అప్పనంగా పర్మిషన్లు ఇస్తూ ఒక్క స్కూల్ పర్మిషన్తో 4 స్కూళ్ళు నడుపుతున్నారు. లక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. కానీ ఈరోజు విద్యార్థులకు మాత్రం న్యాయం జరగట్లేదు. ఈరోజు 9వ తరగతి విద్యార్థి 9వ తరగతి సంవత్సరం పొడుగుతూ చదివి 10వ తరగతి ఎగ్జామ్ రాయాలంటే ఏ విధంగా రాస్తాడు? 10వ తరగతి సిలబస్ కాకముందుకే, అసలు 10వ తరగతి చదవాల్సినటువంటి అవసరం ఏముంది? 9 కంప్లీట్ కాకముందుకే గవర్నమెంట్ రూల్స్ అగ్నెస్ట్గా గవర్నమెంట్ సంబంధించినటువంటి క్వశ్చన్ పేపర్ ఇవ్వకుండా సొంతంగా శ్రీ చైతన్య వాళ్ళు తయారు చేసినటువంటి 10th 9th అని చెప్పి అడ్వాన్స్ 10th అని చెప్పేసి ఎగ్జామ్ పేపర్ ఇస్తూ ఉన్నారు. మరి విద్యార్థులు ఈ ఎగ్జామ్ సిలబస్ చదవాలా లేకుంటే